బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఉన్నారా? అవును, డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. No, it's there. It is a person's mouth will speak. We stay in a free country. They have to be okay with the repercussions of what they say. సార్ నేను జడ్జ్గా కాదు, బట్ అంటాం ఒక స్వేచ్ఛ గురించి అంటాం కొంతవరకు కరెక్ట్. ఒక స్టేజ్ మీద ఒక ఆడవాళ్ళ గురించి వాళ్ళు వేసుకున్న బట్టల గురించి మాట్లాడటం అంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. రక్కేసి బ్లౌజులు చెంపకుండా చెప్పాలి తప్ప మీరు వేసుకున్న బట్టలు అది కూడా అంత నీచంగా చెప్పడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా కోర్టులో క్యారెక్టర్ లో పాప ఆయన చిన్నపిల్లకి చెప్తారు తెలుసు కదా, ఎందుకంటే ఆయన మనస్తత్వం అదే అయి ఉంటుంది. బట్ ఈయన బెటర్ వే చెప్పారు అనుకుందాం, మళ్ళీ తర్వాత ప్రకృతి ఇదంతా చెప్పారు కదా అని అంటే నేను అసలు ఆయన చెప్పిన 3 పాయింట్స్ స్వప్న. ఒకటి, నువ్వెవరు అని నేను అనను, నువ్వు ఒక మంచి మనిషిగా అరే ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి అని మాట్లాడినప్పుడు టోటల్ కాన్సెప్ట్ మాట్లాడు, అంతే టోటల్. అరే మీరు కూడా కాస్త ఉండండిరా బాబు, దుర్మార్గులు దుష్టులు ఈ మొగజాతి, నేను సిగ్గుపడుతున్నాను మొగజాతిలో పుట్టినందుకు, అంటే మీ మీద పడి చేస్తున్నారు, నాకు సిగ్గు అయింది మొన్న, ఇలా మాట్లాడు. దాని తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండండిరా తల్లులు బంగారాలు. నువ్వు అలా మాట్లాడలేవా?